ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది జీవితంలో జాతకం బాగోలేదని, లేకపోతే పూర్వకర్మ శాపాల వల్ల పాపాల వల్ల వచ్చిన సమస్యలని, ముఖ్యంగా కుటుంబ సభ్యులు శాపనార్థాల వల్ల, ఎదుటివారి ఏడుపు వల్ల నష్టపోయామని ఇలా చాలామంది అంటూ ఉంటారు కదా, మనం రోజు వింటూ ఉంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. దీనికి నియమ నిబంధన అంటూ ఏమీ లేదు. ఇది ప్రతిరోజు చేయవచ్చు. దీన్ని చేయాల్సిందల్లా స్నానం చేయడం. స్నానం చేసి కొద్దిగా పసుపు తీసుకోండి. పసుపు తీసుకొని మీ చేతిలో, కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ, ఏ చేతిలో అయినా ఈ చూపుడు వేలు కింద ఈ ప్రాంతం దీన్ని గురు స్థానం అంటారు. ఇక్కడ పసుపు తీసుకోండి. కొద్దిగా పసుపు తీసుకొని దానిలో కొద్దిగా గంగాజలం కానీ, అత్తర కానీ, లేకపోతే రోజ్ వాటర్ కానీ, ఇందులో ఈ మూడిట్లు ఏది వేసినా పర్వాలేదు, వేసి ఇక్కడ ఆ పసుపుని ఇక్కడ రుద్దండి. వేస్తూ ఒక మంత్రాన్ని అనుకోండి. చాలా తేలికైన మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలా రుద్దుకుంటూ, ఈ చేతులది ఇలా రుద్దుకుంటూ, ఇది పీరియడ్స్ టైంలో కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనసులో అనుకోవాలి. ఇది చేయటం వల్ల ఏంటంటే, మీకు అడ్డంగా, అంటే ఇది జరగదు, ఇది అవ్వదు అనుకున్న పని కూడా అవుతుంది. అలాగే లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీ యోగం కలగడం వల్ల డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు ఆరోగ్యం వస్తుంది. గురు బలం పెరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే గురువు బలపడతాడో వారికి సమస్తము వస్తాయి. ఇక్కడ చాలామంది తెలియదు ఏంటంటే, ఉద్యోగం రావాలన్నా, పెళ్ళి కావాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, అలాగే ఆరోగ్యం బాగుండాలన్నా అష్టలక్ష్ములు అనుగ్రహం కలగాలి. ఈ లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే నారాయణ యొక్క కృప కలగాలి. నారాయణుడు అంటేనే గురువు. కాబట్టి మీరు ప్రతివారు కూడా ఈ చిన్న ఉపాయాన్ని చేయండి, ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే నారాయణ నామాన్ని ఖచ్చితంగా టైప్ చేయండి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.